హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రిషి అండ్ హర్షి. ఈరోజు వీడియో వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రపోజ్డ్ సిలబస్ 2025 to 2026ది మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ సెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టోటల్ మనకి మ్యాథమెటిక్స్లో 14 చాప్టర్స్ ఉన్నాయండి. ఆ 14 చాప్టర్స్ నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. సో మనం సెట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ లెట్స్ ఎంటర్ టు అవర్ వీడియో. సో థియరీ ఆఫ్ సెట్స్ అనేది జర్మన్ మ్యాథమెటిషియన్ డెవలప్ చేశారండి. ఆయన పేరు జార్జ్ కంటర్. ఈయన ఒక జర్మన్ మ్యాథమెటిషియన్ అనమాట. సెట్స్ యొక్క థియరీని డెవలప్ చేశారు. అసలు సెట్స్ అంటే ఏంటి? ఏ సెట్ ఈజ్ అ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్. వెల్ డిఫైన్డ్ అంటే ఏంటి? వెల్ డిఫైన్డ్ అంటే ఒక సిమిలర్ ఆన్సర్ ప్రతి ఒక్కరి నుంచి అదే సేమ్ ఆన్సర్ వస్తే దాన్ని వెల్ డిఫైన్డ్ అంటారు. డిఫరెంట్ ఆన్సర్ వస్తే దాన్ని నాట్ వెల్ డిఫైన్డ్ అంటారు. ఎగ్జాంపుల్, హోల్ నెంబర్స్ లెస్ దాన్ 5 కన్నా లెస్ దాన్ హోల్ నెంబర్స్ చెప్పమంటున్నాడు. అంటే ఏమేంటివి? 0, 1, 2, 3, 4. ఎవరిని అడిగినా ఇదే ఆన్సర్ చెప్తారు కాబట్టి ఇది వెల్ డిఫైన్డ్. అలాగే న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. కాబట్టి ఇది కూడా వెల్ డిఫైన్డ్. సేమ్ ఆన్సర్ వస్తే దాన్ని వెల్ డిఫైన్డ్ అంటారు. అలాగే ఓవెల్స్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఉన్న ఓవెల్స్ ఏంటివి? 5 ఉన్నాయి. అవి AEIOU. ఇది కూడా వెల్ డిఫైన్డ్. వెల్ డిఫైన్డ్ డెఫినేషన్ ఇదిగోండి. ఇఫ్ ద ఆన్సర్ ఈజ్ సిమిలర్ ఫ్రమ్ ఎవ్రీ వన్ దెన్ ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్. నాట్ వెల్ డిఫైన్డ్ అంటే ఆన్సర్ అనేది డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్. ఇఫ్ ద ఆన్సర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ దెన్ ఇట్ ఈస్ నాట్ వెల్ డిఫైన్డ్. ఇఫ్ ద ఆన్సర్ ఈజ్ సిమిలర్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్. తర్వాత ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓవెల్ V ఈజ్ ఈక్వల్స్ టు AEIOU. ఈ క్యాపిటల్ లెటర్ని మనం సెట్స్ అంటాము. ఈ లోపల ఉన్న 5 ఆల్ఫాబెట్స్ని ఎలిమెంట్స్ అంటాము. ఇక్కడ నోట్ ఏంటంటే అండి, సెట్స్ అనేవి క్యాపిటల్ లెటర్స్లో రిప్రజెంట్ చేయాలి, ఎలిమెంట్స్ అనేవి స్మాల్ లెటర్స్లో రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ ఏ అనేది వికి బిలాంగ్ అవుతుంది కాబట్టి ఏ బిలాంగ్స్ టు వి. పి అనే లెటర్ ఓవెల్లో లేదు కాబట్టి పి ఈజ్ నాట్ బిలాంగ్స్ టు వి. బిలాంగ్స్ టు సింబల్ ఇది, నాట్ బిలాంగ్స్ టు సింబల్ ఇది. సో ఏ బిలాంగ్స్ టు వి ట్రూ. ఏ బిలాంగ్స్ టు వి ట్రూ కాబట్టి నెక్స్ట్ పి బిలాంగ్స్ టు వి ఆర్ నాట్ అని అడుగుతున్నాడు. పి అనేది ఈ ఎలిమెంట్స్లో లేవు కాబట్టి ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు వి. అలాగే లెటర్ ఓ ఈజ్ బిలాంగ్స్ టు వి. ఓ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇది వికి బిలాంగ్స్ అవుద్ది. ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు వి. ఎక్స్ అనే లెటర్ AEIOU ఉన్నాయి. ఎక్స్ అనే లెటర్ లేదు కాబట్టి ఇట్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు వి. నెక్స్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్. సెట్స్ అనేవి 2 టైప్స్ అండి. రాస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్. రాస్టర్ ఫామ్ని లిస్టింగ్ ఫామ్ అలాగే టేబులర్ ఫామ్ అని కూడా అంటారు. రాస్టర్ ఫామ్ అంటే ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెట్ are listed separated by commas and are enclosed within brackets. అంటే ఎలిమెంట్స్, సెట్లో ఉన్న ఎలిమెంట్స్ లిస్ట్ చేసి సెపరేట్ కామాస్తో సెపరేట్ చేసి బ్రాకెట్స్తో ఎంక్లోజ్ అవుతే దాన్ని రాస్టర్ ఫామ్ అంటారు. ఎగ్జాంపుల్, క్యాపిటల్ V ఓవెల్ ఈజ్ ఈక్వల్స్ టు AEIOU. అలాగే నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 5 అంటే 1, 2, 3, 4. ఇది మనం ఎలా రాసినా న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4, 2, 1, 3, 5 ఇలా రాసినా సరే ఇది కరెక్టే. నెక్స్ట్, సెట్ బిల్డర్ ఫామ్. ఈ ప్రాపర్టీ వి లిస్ట్ ద ప్రాపర్టీ ఆర్ ప్రాపర్టీస్ సాటిస్ఫైడ్ బై ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెట్. ఈ ప్రాపర్టీస్ని మనం ఎలా లిస్ట్ చేస్తామంటే ఎలిమెంట్స్ని సాటిస్ఫై అయ్యేటట్టు లిస్ట్ చేస్తాం.
ఈ ఫ్లవర్ బ్రాకెట్ని సెట్ ఆఫ్ ఆల్ అని అంటారు. ఇక్కడ ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ అ లెటర్ యూజ్డ్ టు డిస్క్రైబింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్. ఎక్స్ అనేది ఒక లెటర్ అంట, సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని డిస్క్రైబ్ చేయడానికంట. సో నెక్స్ట్ ఇది మనం ఈజ్ టు అని అంటాము, బట్ ఇక్కడ సచ్ దట్ వి ఈజ్ ఈక్వల్స్ టు set of all x is to x is a vowels in alphabet. Example, V is equals to A, E, I, O, U. Order or cardinal set. దీని యొక్క రిప్రజెంటేషన్ O bracket n or n of n. O అంటే కార్డియల్ సెట్, n అంటే నెంబర్. ఇక్కడ n అంటే కార్డియల్ సెట్, n అంటే నెంబర్, రెండు ఒకటే. నెంబర్ కార్డియల్ సెట్ ఆఫ్ నెంబర్ అంటే ఇక్కడ మనం వి లేదా పి అలా ఏదో ఒక ఆల్ఫబెట్ అండి. వి అంటే ఓవెల్స్. ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? 5. ఏంటివి అవి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఓవెల్స్ 5 ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఓవెల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5. అలాగే పి ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఎక్స్, వై, ఎక్స్, జెడ్ అని అన్నాడు. అంటే ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయి? ఎన్ ఆఫ్ పి అనుకుంటే ఏమని రాస్తాము? 4 అని రాస్తాం. 4 అనేది తప్పు. ఎన్ ఆఫ్ పి అనేది ఎక్స్, వై, జెడ్. ఎక్స్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయినా సరే 1 టైమే తీసుకోవాలి. సో ఎక్స్, వై, జెడ్. సో ఎన్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్స్ టు 3. అండ్ దెన్ ఇప్పుడు మనం ఎన్, డబ్ల్యూ, జెడ్ అంటే ఏంటివి చూద్దాం. ఎన్ అంటే సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. డబ్ల్యూ అంటే సెట్ ఆఫ్ ఆల్ హోల్ నెంబర్స్. జెడ్ అంటే సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్. క్యూ అంటే సెట్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్స్. ఆర్ అంటే సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. జెడ్ ప్లస్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్. సో సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్. క్యూ ప్లస్ అంటే సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్. ఆర్ ప్లస్ అంటే సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రియల్ నెంబర్స్. సో ఈ సెషన్లో ఇంతవరకు చెప్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఇలాంటి వీడియోస్ మీకు ఏమన్నా ఇంకా కావాలన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా దానికి ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ, బాయ్.